అంటే కృష్ణాంజనేయులు గారు అన్నట్టు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ దర్యాప్తు వేగవంతం కాకపోవడానికి గల కారణం ఏంటి? అంటే ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తోందా? ఈ అనుమానాస్పద మరణాల వెనుక వైసీపీ ఉందా? మీరేం భావిస్తున్నారు? భాస్కర్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ కృష్ణాంజనేయులు గారు అన్నట్టు ప్రభుత్వం ఫెయిల్యూరు అని అని అనడాన్ని నేనైతే ఖండిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు కడప పరిధిలో ఏదైతే ఉందో పోలీసు యంత్రాంగం కానీ వీళ్ళు కానీ సాక్షులకి ఇచ్చిన ప్రొటెక్షన్ కానీ ఆల్రెడీ రంగన్నకు కూడా బాడీ గార్డ్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే దస్తగిరి అప్రూవల్గా మారారో అతనికి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే ప్రధాన సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఉంది. ఈవెన్ దో రంగన్న మృతి చెందాడు అంటే దానికి ముందు రీమ్స్ హాస్పిటల్కి ఏదో సంథింగ్ హాస్పిటల్ నేమ్ ఐడియా లేదు, అతన్ని తీసుకెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత జరిగింది. అంటే అక్కడ మెడికేషన్లో ఏమన్నా చేసి ఉండొచ్చా అనేది. అంటే సడన్గా ఇప్పుడు అతనికి బాగాలేనప్పుడు, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు హెల్త్ చెకప్స్ కోసం రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తారు. ఇప్పుడు ఈ ఫిజికల్ అటాక్స్ అట్లాంటివి అయితే ఇప్పుడు పక్కన గార్డ్ ఉంటాడు, రక్షిస్తాడు. ఇప్పుడు డాక్టర్ని కూడా అనుమానించే పరిస్థితికి సిచ్యువేషన్స్ తీసుకెళ్ళాయి డాక్టర్స్ని, హాస్పిటల్స్ని. అంటే మనకి ఏవైతే మన ప్రాణాలను నిలుపుతాయో అని మనం నమ్మి మనం వైద్యం కోసం హాస్పిటల్ మెట్లు ఎక్కుతామో అక్కడే ప్రాణహానిలు జరుగుతున్నాయి, అక్కడే ఏదో జరిగింది అనే అనుమానాలు వస్తున్నాయి. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం లేదు. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. ఇప్పుడు వెళ్ళి డాక్టర్ వైద్యం చేసేప్పుడు, చెకప్లు చేసేప్పుడు నువ్వేం చేస్తున్నావు పేషెంట్కి, నువ్వేం సిరప్లు ఇస్తున్నావు, ఏం మందులు ఇస్తున్నావు, డాక్టర్స్ మీద ఉందా అండి? ట్రీట్మెంట్ వ్యవహారంలో ఖచ్చితంగా ఏదో ఒక డాక్టర్స్ మీదని కాదు, అక్కడ హాస్పిటల్ ఏదో జరిగింది అనేది డాక్టర్స్ త్రూ జరిగిందా, లేకపోతే నర్స్ త్రూ జరిగిందా, లేదా అసలు ఎవరు థర్డ్ పర్సన్ త్రూ జరిగిందా, ఏం జరిగింది అనేది తెలియదు. అది భగవంతుడికి తెలియాలి. బట్ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాతే అతను ఇమీడియట్గా సిక్ అవడం, అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు దాని మీదే వాళ్ళ భార్యకి అనుమానం వచ్చింది. మామూలుగా అయితే వాళ్ళ ఆవిడ ఇప్పుడు అంత్యక్రియలు అవన్నీ అయిపోయిన తర్వాత ఆవిడ కేసు పెట్టింది, కానీ లేకపోతే తనకి అనుమానం ముందే వచ్చినట్లయితే బాడీని పోస్ట్ మార్టంకి అడిగేవాళ్ళు కదా. ఖచ్చితంగా చేశారండి, ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేశారు కాబట్టి దానిలో రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే అతను గత 6 నెలల నుంచి హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కంపేర్ టు అంటే ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే ఈ 6 నెలల్లో బాగా క్షీణించిపోయిన పరిస్థితి. ఏం జరిగింది అనేది వాళ్ళ ఆవిడకి అనుమానం రావడానికి, లేకపోతే ఎవరికైనా అనుమానం. నాదో క్వశ్చన్ అండి శివపార్వతి గారు, కారణం ఏంటంటే మీ ప్రభుత్వం సీరియస్గానే ఉందన్నారు, బట్ ఒక సాక్షి ఖచ్చితంగా అతనికి ప్రాణభయం ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో సెక్యూరిటీ ఇవ్వటం ఒకటే కాదు కదా, హాస్పిటల్ మీద కూడా విజిలెంట్గా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి రక్షించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే సాక్షులు వరుసగా మృతి చెందటం అనేది మనకేదో హారర్ సినిమాలో మాదిరి, సస్పెన్స్ థ్రిల్లర్లో మాదిరి జరుగుతోంది. ఇది ఆపలేకపోవటం అనేది ఇందాక కృష్ణాంజనేయులు గారి దాంట్లో పాక్షికంగా కొన్ని అంగీకరించాల్సిన విషయాలు ఉన్నాయి. ఎక్కడ అంటే రేపు దస్తగిరి ప్రాణాలకు ప్రమాదం ఉందా? అలాగే అసలు ఈ కేసు మీద గట్టిగా పట్టుబట్టిన సునీతారెడ్డి గారికి కూడా మరి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందా? ఇలాంటి బోల్డెన్ యాంగిల్స్ తెర మీదకి వస్తున్నాయి. అంటే ప్రభుత్వం కొంత సీరియస్గా ఉండాల్సిన విషయం. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చిన్నపరెడ్డి గారు, ఈ వరుసెంబడి సాక్షుల్ని చంపుకుంటూ వెళ్తున్నారా? ఆ అనుమానం అయితే జనంలో ఉందండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, 99 ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి ఇది 2017-18 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగినటువంటి సార్. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకి ఆదేశించండి, మా పెదనాయనకి ఇలా జరిగింది అని చెప్పేసి అడిగినప్పటికి కూడా అప్పుడు అలా కాకుండా తర్వాత ఎప్పుడో సిబిఐ విచారణ జరగటం జరిగింది. సిబిఐ విచారణ జరిగిన దగ్గర నుంచి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సార్. వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి అంశం కూడా మీరు చూడండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతల్లో ఎక్కడా కూడా సిబిఐ నడిచింది కానీ లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రతిదీ కూడా సిబిఐ విచారణ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గానే జరిగింది.
సరే జరిగిన విషయాలు ఏదైతే